ఈరోజు చెప్పబోయే కథ 7వ రోజు వేపకాయ బతుకమ్మ. వేపకాయ బతుకమ్మలో వేపకాయ వంటకాలు ప్రధానమైనవి. వేప చెట్టు మనకి ఔషధ సంపద. దాని చేదు రుచి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పురాణకాల కథ ప్రకారం ఒక రాజ్యంలో రాణి తన పిల్లల తరచు అనారోగ్యంలో బాధపడుతుండగా వైద్యులు వేపపండు వంటల్ని తినిపించి చెప్పారు. రాణి ఆ వేపకాయ వంటలు చేసి గౌరీదేవికి సమర్పించింది. అప్పటి నుండి పిల్లలు ఆరోగ్యంగా మారారు. ఈ కథ ద్వారా దేవికి సమర్పించే ఆహారం కేవలం భోగం కాదు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని అర్థం. జానపద వాతావరణం ప్రకారం ఈ రోజున ఇళ్లల్లో వేపకాయ పులుసు, వేపకాయ కూరలు వండుతారు. వేపకాయ చేదు అయినా జీవితం ఎల్లప్పుడూ తీయగా ఉంటుంది అని పెద్దలు పిల్లలు బోధిస్తారు. జీవితంలో చేదు అనుభవాలు కూడా మన శక్తిని పెంచుతాయి. అవే మన ఆరోగ్యానికి ఎదుగుదలకు సహాయం చేస్తుందని అర్థం. మరి 8వ రోజు ఎటువంటి బతుకమ్మని తయారు చేస్తారు, కథ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందనేది